ఎవరికి చెప్పుకునే నీ గుండె అనే గర్భంలో దాన్ని ధరించి ఉన్నారు. నీ హృదయం అనే గర్భంలో దాన్ని చెప్పిన ధరించి దాని కొరకు దాన్ని మోస్తున్నారు. వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, మోస్తున్నారు. కానీ అది మోస్తూ వాడు గుర్తుపెట్టుకో, గర్భంలో పడిన బిడ్డ డెలివర్ అవ్వడానికి నిర్ణయ కాలం ఎంత ప్రాముఖ్యమైందో, నువ్వు ఇప్పుడు ఏ బాధనైతే భరించి నీ గుండెల్లో పెట్టుకొని ఆ బరువుతో దుఃఖపడుతున్నావో అది ఏదైనా కావచ్చు. నువ్వు అంతే పోయి అంతే భరించు, అంతే మర్చిపో. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టు, ఆ తల్లి ఆ బిడ్డను డెలివరీ చేయడానికి ఎలా సమయం ఆసన్నం అవుతుందో నువ్వు అనుభవించే ఏ కష్టమైనా, ఏ శ్రమైనా, ఏ శోధనైనా, ఏ బాధైనా, ఏ లేమైనా, ఏ కొదువైనా నీలో నుండి నిర్ణయ కాలం ఒకటి ఉంది. చప్పట్లు కొట్టి దేవానికి హల్లెలూయా, హల్లెలూయా. అది డెలివరీ అయ్యేంత వరకే నీ బరువు, భారం, నొప్పులు, బాధ. అది డెలివరీ అయిందంటే శ్రమ అనుకున్నది, వేదన అనుకున్నది, శోధన అనుకున్నది, కష్టం అనుకున్నది, నష్టం అనుకున్నది, బాధ అనుకున్నది, పనికి రాదు అనుకున్నది నేను చెబుతున్నాను. ఇప్పుడు నువ్వు మోస్తున్నది శ్రమ కాదు, శోధన కాదు, వేదన కాదు, కష్టం కాదు, అది నీ ఆశీర్వాదాన్ని మోస్తున్నావు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టిందే వాటిని. ఇప్పుడున్న దైవజనులైనా సరే, మీరైనా నేనైనా ఏమైతే అనుభవిస్తున్నామో శ్రమ మాత్రం అది నువ్వు మోస్తుంది ఆశీర్వాదం, దేవుని క్షేమం, అభివృద్ధి నువ్వు మోస్తున్నావు. భక్తులు దేవదాసయ్య గారు ఆయన భక్తి అనుభవాల్లో చక్కని మాట మాట్లాడారు. చాలా మంది దైవజనులు చెబుతుండగా నేను విన్నా. ఆయన అంటాడంట, ఆయనకి బాగా దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఉపవాసాలు దేవుడితో గడుపుతుంది, భయంకరమైన శ్రమలు వచ్చాయి. ఫస్ట్లో కొంచెం కంగారు పడ్డారంట. రాను ఆయన శ్రమతో మాట్లాడుతూ నేర్చుకున్నాడు. ఆయన అంటాడు, శ్రమ వస్తే వచ్చావు కానీ నువ్వు తెచ్చిన ఆశీర్వాదం నాకు ఇచ్చేళ్ళు అంటాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఏమన్నాడు? నువ్వు తెచ్చిన ఆశీర్వాదం ఇచ్చేళ్ళు మర్యాదగా. నువ్వు పోస్ట్ మ్యాన్ నాకు తెలుసులే, నువ్వు ఎందుకు వచ్చావో నువ్వు ముందు చూసి భయపడడం. మొత్తాన్ని నా దేవుడు నీకు ఏదో పంపాడు, మొత్తాన్ని పంపాడు, అది ఇచ్చేదో వెళ్ళవద్దు, నువ్వు ఇస్తే వెళ్ళు అన్నాడు. మన శ్రమలు పోవాలనుకుంటావా, రావాలనుకుంటావా? పొరపాటు వచ్చినాక ఉండాలనుకుంటావా? అదేందండి ఆయన, అదేంది? అది క్రైస్తవుల్లో ఉన్న దమ్ము, ధైర్యం, గుండె బలం, ఆత్మస్థైర్యం యేసును బట్టి. దేవునికి స్తోత్రం. నేను చెబుతున్నాను, దేనికి ఏది భయపడతావు అది నీ మీద ఖచ్చితంగా వచ్చింది. గుర్తుపెట్టు. అననీయ ఉండి ప్రార్థన చేస్తున్నా, దేవుడు వచ్చాడు. అననీయ